ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన వేదికలు ఇప్పుడు అనవసర విషయాలకు, చర్చలకు దారితీస్తుంది. ఇటీవల పార్లమెంట్లో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓన్లీ వందేమాతరం గీతం గురించి 1 గంట మాట్లాడారు. మొత్తం డిబేట్ కాస్త 10 గంటల వరకు సాగింది. ఈ 10 గంటలు వందేమాతరం గురించి ఇష్యూనే కొనసాగింది తప్ప ఇండిగో ఇష్యూ గాని, పొల్యూషన్ గురించి గాని, అన్ఎంప్లాయ్మెంట్ గురించి గాని, ప్రజల సమస్యల గురించి గాని ఎక్కడా చర్చించలేదు. అందువల్ల ఈ డిబేట్ కాస్త ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు పొల్యూషన్ గురించి, ఇండిగో ఇష్యూ గురించి, మణిపూర్ గురించి ఇలాగ ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి అనవసరపు చర్చకు 10 గంటలు వేస్ట్ చేశారని సోషల్ మీడియాలో అందరూ బీజేపీని ట్రాల్ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో బీజేపీని విమర్శిస్తున్నారు. ఇది కాస్త బీజేపీ నాయకులకు, అటు కాంగ్రెస్ నాయకులకు మధ్య పెద్ద చర్చకు దారితీసింది. అసలు సోషల్ మీడియాలో బీజేపీని ఇంతగా విమర్శించడానికి గల కారణాలేమిటి? వందేమాతరం గీతాన్ని బీజేపీ ఎందుకు విమర్శిస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వివాదం ప్రధానంగా వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్లో జరిగిన చర్చతో మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో చేసిన ప్రసంగంలో ఈ వివాదాన్ని లేవనెత్తారు. ఆయన ఆరోపణలు ముఖ్యంగా 1937 నాటి కాంగ్రెస్ నిర్ణయంపై ఉన్నాయి. 1937లో జరిగిన ఫైజాబాద్ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వందేమాతరం గీతం యొక్క మొదటి 2 చరణాలను మాత్రమే జాతీయ గీతంగా స్వీకరించాలని నిర్ణయించింది. మిగిలిన చరణాలను వదిలివేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ముస్లిం లీగ్ యొక్క వ్యతిరేకత మరియు మహమ్మద్ అలీ జిన్నా ఒత్తిడికి కాంగ్రెస్ లొంగిపోయిందని, బుజ్జగింపు రాజకీయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుందని మోదీ ఆరోపించారు. అంతేకాకుండా మోదీగారు నెహ్రూపై విమర్శలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్కు రాసిన లేఖలలో వందేమాతరం గీతం ముస్లింలను విసిగించవచ్చు లేదా రెచ్చగొట్టవచ్చు అని పేర్కొన్నారని, ఇది ఈ గీతానికి చేసిన ద్రోహమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. వందేమాతరం గీతాన్ని ముక్కలు చేయడం, ఆ తర్వాత దేశ విభజనకు కూడా కాంగ్రెస్ లొంగిపోవడానికి దారితీసిందని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంకా గాంధీ తదితరులు బీజేపీ వాదనలను గట్టిగా తిప్పికొట్టారు. వందేమాతరం గీతాన్ని స్వాతంత్ర్య పోరాటానికి నినాదంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని, 1896లోనే కాంగ్రెస్ సెషన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొదటిసారి బహిరంగంగా ఆలపించారని కాంగ్రెస్ గట్టిగా వాదిస్తోంది. 1937 నాటి నిర్ణయం బుజ్జగింపు కాదు, అది అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవడానికి మరియు ఏకాభిప్రాయం కోసం తీసుకున్న జాగ్రత్తతో కూడిన నిర్ణయమని కాంగ్రెస్ పేర్కొంది. ఈ నిర్ణయం మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి అప్పటి ప్రముఖుల సలహా మేరకు తీసుకున్నారని కాంగ్రెస్ చెబుతోంది. ఎందుకంటే వదిలివేసిన చరణాలలో మతపరమైన అంశాలు, దేవతల ప్రస్తావనలు ఉన్నాయని, ఇది అందరికీ ఆమోదయోగ్యం కాదనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగం, అసమానతలు వంటి ప్రస్తుత పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరలడానికి చరిత్రను వక్రీకరించి వందేమాతరం అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ చర్చ చరిత్రకు రాజకీయ రంగుపులిమే ప్రయత్నమని కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజం ఈ చర్చను విమర్శించారు. ఆయన వందేమాతరంపై 10 గంటలు చర్చించడం బదులు మణిపూర్ గురించి 3 గంటలు చర్చించండి అని డిమాండ్ చేశారు. వందేమాతరం గీతం యొక్క 150 ఏళ్ల చరిత్రను, ముఖ్యంగా 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని రెండు పార్టీలు తమ తమ రాజకీయ కోణాల్లో చూస్తున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీ వాదన కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల కోసం జాతీయ గీతాన్ని ఖండించి దేశ సమైక్యతకు భంగం కలిగించిందని వారి అభిప్రాయం. కాంగ్రెస్ వాదన బీజేపీ తప్పుడు జాతీయవాదాన్ని ప్రదర్శిస్తూ చరిత్రను వక్రీకరించి వర్తమాన సమస్యల నుండి దృష్టి మరల్డానికి ప్రయత్నిస్తోందని వారి అభిప్రాయం. ఈ అంశంపై పార్లమెంట్లో సుమారు 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. తద్వారా రాబోయే రోజుల్లో కూడా ఈ వివాదం కొనసాగే అవకాశముంది. ఈ వివాదం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రియాంకా గాంధీగారు మాట్లాడుతూ, ఈ వివాదం కేవలం 2026లో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఆడుతున్న రాజకీయ నాటకమని ప్రియాంక ఆరోపించారు. బెంగాలీ రచయిత బంకించంద్ర చటర్జీ రాసిన ఈ గీతాన్ని వాడుకొని బెంగాలీ సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజల సమస్యల దృష్టి మరలడానికే ఈ డ్రామాలాడుతున్నారని ఆమె అన్నారు. మహువా మైత్రా, టీఎంసీ ఎంపీ, బీజేపీ వందేమాత్రాన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నారని, దీని ద్వారా వాళ్లు గీతం యొక్క ఆత్మను ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో ఈ వివాదం కేవలం చారిత్రాత్మక అంశాలకే పరిమితం కాకుండా ప్రస్తుత రాజకీయ లాభాలు మరియు రాష్ట్ర ఎన్నికల వ్యూహాల చుట్టూ తిరుగుతోంది. ఒక వర్గం దీనిని జాతీయ గౌరవంగా, మరో వర్గం దీనిని రాజకీయ అస్త్రంగా చూస్తున్నారు. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ Subscribes for more videos.